హాయ్ అండి. అందరికీ నమస్తే. హాయ్ అండి. నేను మీ మెగాజేశ్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. మా అన్నయ్య మా బాబుకి సెవెంత్ గేర్ సైకిల్ అయితే ప్రెజెంట్ చేశాడు. వీడి ఆనందం అంతా ఇంత కాదు. 7 గేర్ల సైకిల్ కొనేసరికి మావాడు ఎక్కడ ఆగట్లేదు. ఎంత త్వరగా పూజ చేస్తామా, తొక్కాలా అన్నంత ఇదితో ఉన్నాడు. సైకిల్ చాలా బాగుంది. మా అన్నయ్య వీడి బర్త్డేకి వాళ్ళ మామయ్య ప్రేమతో సైకిల్ ప్రజెంట్ చేశాడని మా కరణ్ చాలా ఆనందంగా ఉన్నాడు. అండ్ ఈ సెవెంత్ గేర్ సైకిల్ని ఎప్పుడెప్పుడు తొక్కాలా అని ఉత్సాహంతో ఉన్నాడు. సైకిల్కి అయితే పూజ చేస్తున్నాను. ముందుగా అయితే సైకిల్ని కొంచెం శుభ్రం చేసి క్లీన్గా కడిగేసి దానికి పసుపు కుంకుమలు పెట్టి గంధం రాసి బొట్టు పెడుతున్నాము. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు. మా వారు, కరణ్, నేను సైకిల్కి అయితే పూజ స్టార్ట్ చేసాము. దీనికోసం మా కరణే వెళ్ళి పూలదండని అయితే తెచ్చుకున్నాడు మార్కెట్లో వెళ్ళి సైకిల్కి పూజ అనంతరం వేయడానికి. మా వారు పూజ చేస్తున్నారు. మా వారు కూడా సైకిల్కి. సెవెంత్ గేర్ సైకిల్ అనేసరికి మా వాడు ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళ మామయ్య ఎంత ప్రేమగా ఇచ్చాడు కదా, అందుకని ఎప్పుడెప్పుడు తొక్కాలా అని చూస్తున్నాడు సైకిల్. చాలా బాగుంది సైకిల్. మనకి ఇప్పుడు ఆఫర్స్లో చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ సెవెంత్ గేర్ సైకిల్ అయితే వస్తుంది. హార్న్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ సైకిల్ని మా అన్నయ్య ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాడు. వాళ్ళు మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి ఇచ్చారు. అండ్ అనుకున్న టైంకి అయితే వచ్చేసింది బైసికిల్. ఈ సైకిల్ ప్రత్యేకత, ఇందులో 7 గేర్స్ ఉంటాయి. ఈ గేర్స్ అనేవి మనం బైసికిల్ ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకున్నప్పుడు, మూవింగ్లో ఉన్నప్పుడే మాత్రమే ఈ గేర్స్ని యూస్ చేయాలి. అండ్ అంతా కూడా చాలా బాగుంది. అన్ని పార్ట్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి సైకిల్కి. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హార్న్ కూడా చాలా బాగుంది. మేమైతే ఆల్మోస్ట్ సైకిల్కి అయితే బొట్లు పెట్టేసాము. మా వారు నేను కలిసి గంధము పసుపు రాసి బొట్లు అయితే పెట్టాము. అండ్ పూలమాలను కూడా వేసాము. నిమ్మకాయలు కూడా కట్టేసాము సైకిల్కి. ఇంకా కొబ్బరికాయ కొట్టాలి. పూలతో అలంకరించడం అయితే అయిపోయింది. గుడిలో పూజ చేసి ఇచ్చినటువంటి పూలమాలను అండ్ నిమ్మకాయలను అయితే ఈ సైకిల్కు పెట్టేశాము. అండ్ ఇంకా ఆఖరి ఘట్టం కొబ్బరికాయ మీద హారతి కర్పూరం బిళ్ళలు పెట్టి దిష్టి తీసి కొబ్బరికాయనైతే కొట్టేశాను. కొబ్బరికాయనైతే హారతి ఇచ్చేసి కొబ్బరికాయతో దిష్టి తీసి కొబ్బరికాయను కొట్టాను. అండ్ ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలను పక్కకని పెట్టేశాను. ఇంకా మా కరెంట్ సైకిల్ తొక్కడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఆ సైకిల్ తొక్కేటప్పుడు టైర్స్ కింద నిమ్మకాయలను పెట్టి ఆ సైకిల్ని అయితే మూవ్ చేయాలి. మా కరెంట్ సైకిల్ని ఎక్కుతున్నాడు. కంగ్రాట్స్ కరణ్, మొత్తానికైతే అనుకున్నట్టు నీకు సైకిల్ వచ్చేసింది. అండ్ నువ్వు ఇప్పుడు ఇంకా సైకిల్ తొక్కే సమయం అయితే వచ్చేసింది. మా వాడు సైకిల్ ఎక్కాడు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, ఫస్ట్ టైం కదా. అండ్ నిమ్మకాయలను అయితే తొక్కిస్తున్నాడు. మా వారు హెల్ప్ చేస్తున్నాడు వారికి. మొత్తానికైతే విజయవంతంగా నిమ్మకాయనైతే తొక్కిచ్చాడు మా వాడు. అండ్ ఇంకా సైకిల్పై అలా ఒక రౌండ్ వేయడానికి అయితే వెళ్తున్నాడు. సక్సెస్ఫుల్గా సైకిల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడు ఒక రౌండ్ కూడా వేసేసాడు. చాలా కంఫర్ట్గా ఉంది సైకిల్ అంట. మా వాడి ఆనందం చూడాలి ఫేస్లో. ఈ సైకిల్ మా అన్నయ్య వాడికి ప్రేమతో కొనిచ్చాడు. అండ్ సైకిల్ చాలా బాగుంది. దీనికి 7 గేర్స్ ఉన్నాయి. అండ్ హార్న్ కూడా చాలా బాగా
వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 7 గేర్స్ ఇటు సైడ్ ఉన్నాయి. సైకిల్ చాలా కంఫర్ట్గా ఉంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మనకు అవైలబుల్గా ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడైతే. అండ్ మీరు నా ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఒకసారి ఈ సైకిల్ని ట్రయల్ చేశాను, బాగానే ఉంది. అండ్ మా వారు కూడా ఒకసారి ట్రయల్ వేశారు. మీరు మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానని మీకు మాటిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.